న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। కర్నూలులో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశం। విశ్రాంత ఇంజనీర్ సుబ్బారాయుడు మృతి రైతు లోకానికి తీరని లోటు। సుబ్బారాయుడు మృతికి నివాళి అర్పించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం। దేశ ప్రధాని పర్యటనలోనైనా హైకోర్టు ఏర్పాటును స్పష్టం చేయండి, ఐలు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ డిమాండ్। రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలి, సిపిఎం డిమాండ్। అక్టోబర్ 15న మోడీ గో బ్యాక్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి, సిఐటియు డిమాండ్। 100 ప్రాజెక్టు పరిధిలో చెరువులు నింపడంపై కర్నూలు సిఈ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు। ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ప్రాజెక్టు సిఈలు, ఎస్సీలు, ఈఈలు మరియు ఇతర ఉన్నత అధికారులు సమీక్షకు హాజరయ్యారు। 100 పరిధిలో 517 ట్యాంకులకు గాను 299 ట్యాంకులు నింపామని, మిగిలిన అన్ని ట్యాంకులు నింపేలా ప్రణాళికలతో పనిచేస్తున్నామని తెలియజేశారు। రాష్ట్రంలోనే రిజర్వాయర్లన్నీ 961 టీఎంసీల సామర్థ్యం ఉంటే 844 టీఎంసీలతో 87.86% నీటిని నిల్వ చేయగలిగామన్నారు। కర్నూలులో నివాసం ఉంటున్న ప్రశాంత ఇంజనీర్ సుబ్బారాయుడు ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మరణించారు। వారి మరణం రాయలసీమ ప్రాంత రైతాంగానికి, ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా రైతాంగానికి తీరని లోటు అని సుబ్బారాయుడు ఇరిగేషన్ శాఖలో వివిధ హోదాలో పనిచేశారు। ఉద్యోగం నుండి రిటైర్ అయిన తర్వాత విశ్రాంత జీవితాన్ని అందరిలాగా కుటుంబం కోసం వెచ్చించడం కాకుండా ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన కొరకు, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కొరకు వెచ్చించిన గొప్ప వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భావిస్తుందన్నారు। కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతమైన ఆలూరు ప్రాంత సాగునీటి వనరుల అభివృద్ధి కొరకు వేదవతి నిర్మించాలని, ఆ ప్రాంతాన్ని కరువు నుండి కాపాడాలని వేదవతి రిజర్వాయర్ల నిర్మాణం కొరకు రూపకల్పన చేశారు। మెలిగనూరు వరద కాలువ నిర్మిస్తే కర్నూలు జిల్లాకే కాకుండా రాయలసీమలోని అత్యంత వెనుకబడ్డ ప్రాంతాలైన ఉమ్మడి అనంతపురం, కడప జిల్లాలోని వివిధ ప్రాంతాలకు కూడా త్రాగునీరు అందించవచ్చని ప్లాన్లు రూపొందించి ప్రభుత్వం ముందు పెట్టారన్నారు। సుబ్బారాయుడు మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన స్ఫూర్తితో పాటు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల కార్యదర్శులు రామచంద్రుడు, రామకృష్ణ తెలియజేశారు। 15-20 సంవత్సరాల పాటు తన యొక్క విశ్రాంతి జీవితాన్ని మొత్తాన్ని కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా సాగునీటి అభివృద్ధి కోసం చాలా తీవ్రంగా కృషి చేశారు ఆయన। వేదవతి రిజర్వాయర్ నిర్మాణానికి రూపకల్పన విషయం కానీ, అట్లే గుంటూరు రిజర్వాయర్ సంబంధించినటువంటి ప్రతిపాదనల విషయంలో కానీ, అట్లే మేలూరు వరదకాలువ నిర్మాణం సంబంధించిన ప్రతిపాదనల విషయంలో కానీ, అట్లే కృష్ణానది మీద సంగమేశ్వరం దగ్గర ఒక అక్విడక్ట్ ఏదైతే ఆనకట్ట కట్టాలని ప్రతిపాదన విషయం కానీ, మొత్తంగా ఆయన కృషి జీవితం మొత్తం కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా సాగునీటి రంగం అభివృద్ధి కోసం, రాయలసీమ జిల్లాలో సాగునీటి వనరుల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారు। వారి యొక్క ఈ మరణం మొత్తం రైతాంగానికి తీవ్రమైనటువంటి నిరాశను కలిగిస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి భావిస్తున్నాం। ఆయన కృషి చరిత్రలో చిరస్థాయి నిలబడుతుంది। ఇలాంటి ఇంజనీర్లు చాలా అరుదుగా ఉంటారు। ఉద్యోగ ధర్మంగా ఇంజనీర్లుగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబ జీవితం గడుపుకునే వాళ్ళు చాలా మందిని చూశారు। కానీ వాళ్ళందరికీ భిన్నంగా సుబ్బారాయుడు గారు మొత్తం ఆయన విశ్రాంత జీవితం అంతా కూడా సాగునీటి రంగం అభివృద్ధి కోసమే కృషి చేశారు। ఆ రకం వెనకబడ్డ కర్నూలు జిల్లా, కడప జిల్లా, రాయలసీమ జిల్లాల మొత్తానికి కూడా ఆయన ఎనలేని కృషి, ఎనలేని సేవ చేశారు। అందుకనే వారి యొక్క మరణం
మొత్తం రైతాంగానికి తీవ్రమైనటువంటి విఘాతం అని చెప్పేసి భావిస్తూ కర్నూలు సిటీలోని స్థానిక కొత్త బస్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి కార్మిక కర్షక భవనంలో ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సింగరాజు లక్ష్మణ్, న్యాయవాదులు జి సామ్సన్, సి ఆనంద్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐల్ జిల్లా అధ్యక్షులు సింగరాజు లక్ష్మణ్ మాట్లాడారు. సమావేశం జరుపుతున్నాం. ముఖ్య ఉద్దేశం ఏమంటే రేపులా మర్నాడు భారత ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు మన జిల్లాకు విచ్చేస్తున్నారు. మేము న్యాయవాదులుగా అనేక సార్లు డిమాండ్ చేస్తున్నాం. కర్నూలులో హైకోర్టును కానీ హైకోర్టు బెంచ్ని కానీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా మేము అనేక సార్లు డిమాండ్ చేస్తున్నాం. మేము నరేంద్ర మోడీ గారిని స్పష్టంగా అడగదలుచుకున్నాం. కేంద్రంలో నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మా జిల్లాకు రావడం ఆనందంగా ఉంది. అయితే మీరు వచ్చే సందర్భంలో ఈ జిల్లాకు స్పష్టంగా హైకోర్టు విషయంలో కానీ హైకోర్టు బెంచ్ విషయంలో కానీ స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి. ఇక్కడ హైకోర్టు బెంచ్న ఏర్పాటు చేయడంలో మీ చొరవ చూపెట్టాలి. దానికి సంబంధించినటువంటి నిధులు కూడా తక్షణంగా మీరు ప్రకటించి తక్షణం ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి వైసీపీ కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయడంలో కేవలం మాటలతో కాలం గడుపుతున్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు హైకోర్టు అని చెప్పి ఊరిస్తూ కాలం గడిపారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా దాదాపు సంవత్సరన్నర కాలం నుంచి కూడా ఇక్కడ హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. ఎన్నికల తర్వాత అప్పుడు అని సాగదీస్తున్నారు. మేము అడుగుతున్నది, అయ్యా మేము నరేంద్ర మోడీ గారిని కానీ ఇక్కడ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ మేము అడుగుతున్నది, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, కూటమిలో ఉన్నటువంటి జనసేన కానీ బీజేపీ కానీ వీళ్ళందరికీ ఒకటే సార్. వైసీపీ కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. మరి మీకు అన్ని పార్టీలు మూకుమ్మడిగా కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసే విషయంలో, బెంచ్ ఏర్పాటు చేసే విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మరి ఎవరు ఆపుతున్నారు? దయచేసి తక్షణంగా ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా స్పష్టమైన హామీ ఇచ్చి తక్షణంగా ఇక్కడ కర్నూలులో హైకోర్టు బెంచ్ అయినా హైకోర్టు అయినా సరే ఏర్పాటు చేసే విషయంలో తక్షణ చర్య తీసుకోవాలని చెప్పేసి భారత ప్రధానమంత్రి గారిని మేము కోరుతున్నాం. నా పేరు సింగరాజు లక్ష్మణ్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు. కర్నూలు నగరంలో 12వ వార్డు వడ్డగిరి ప్రాంతంలో సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు అబ్దుల్ దేశాయ్, నాయకులు నాగస్వాములు, ఎస్ఎండి మూసా చాంద్ బాషా పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. అధికారం వచ్చి 13 నెలలైనా ప్రజలకు ఏమాత్రం ధరలు తగ్గించలేదన్నారు. జీఎస్టీ ధరలు తగ్గించామని, కేంద్రంలో 45,000 కోట్ల భారాన్ని తగ్గించి పండుగ చేసుకోమంటున్నారు. జీఎస్టీ ద్వారా దొంగలించిన సొమ్ము ప్రజలకు తిరిగి ఇస్తున్నానని సంబరాలు జరుపుకోవాలన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు నరేంద్ర మోడీ జీఎస్టీ తగ్గిందని, ఏ ధరలపై తగ్గినాయి? పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు, బియ్యము, బాళ్లు, చక్కెర, కూరగాయలు, రోజువాడే ప్రజలు ఏ వస్తువుగానే ధరలు తగ్గలేదని, బడా కంపెనీలకు రిలయన్స్, అంబానీ, ఆదాని కోటీశ్వర్లు, శతకోటీశ్వర్లకు జీఎస్టీ ధరలు తగ్గించి వాళ్లకు ఉపయోగం తప్ప పేద ప్రజలకు ఉపయోగం లేదని వారు విమర్శించారు. चुपके से क्या देखिए सब बराबर खाती है तो दूसरी बात को डाल दो मेरा क्या है अभी दूसरा ये दूसरे भी कोई भी नहीं आ रहा है खाने आओ पर्सनल जब बात करो नालियाँ निकाल रही नहीं निकाल रही लाइट पड़ रही नहीं पड़ी जरा बात करो क्या प्रॉब्लम है गली में जल्दी है खैर को बात करो फोन भी नहीं जरा ऐसा तुम्हें भी सहारा गवर्नमेंट आया तो कैसा है गवर्नमेंट आया तो अच्छा है खराब है
आदमी को काम नहीं मिला बोल रही, महंगाई बढ़ी बोल रही, गवर्नमेंट जो हामी दिया वो हामी अमल नहीं करे बोल रही, ये सब कैसा दिख रहा है? अच्छा नहीं भेजा। दादा भाई वालेकुम। है ना तुम्हें बात करना? नहीं बात जबरदस्त करनी ना, वो जो हुकूमत कैसे है जबरदस्त। वो गवर्नमेंट है तो सेंट्रल गवर्नमेंट स्टेट गवर्नमेंट है तो अच्छी है बुरी है, पब्लिक को बेहतर कर रही नहीं कर रही कहने का एक मसला। दूसरा क्या है कि ड्రైనేజ్ ఉంది లైతా ఉంది సారే ఖోలో ప్రాంతంలో నది మడి అటువంటి ప్రాంతంలో పదార్థాలు వస్తున్నారు. ఆ పదార్థాల ఉద్దేశము ఈ రోజు జీఎస్టీ ఫలాలు తగ్గినా అని చెప్పి ఈ రోజు పెద్ద ఎత్తున నగరంలో అటు ప్రభుత్వ ఆఫీసులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ రోజు పెద్ద ఎత్తున ఏర్పాట్ల కోసం సన్నద్ధ పడుతున్నారు. కానీ మేము అనుకున్న నుంచి ఏదైతే ఓట్స్కి ప్రాంతంలో తమిళనాడులో అదే వాడంలో పదార్థలో ఇంతవరకు డ్రైనేజ్ ధనలు నెలల తరబడి కూడా క్లీన్ చేయడం లేదని ఇలా పనులు తెలియజేస్తున్నారు. మేము సిపిఎం పార్టీ నుంచి పంతొమ్మిది వరకు వార్డు పర్యటన జరుగుతుంది. వార్డు పర్యటన ముఖ్యంగా ఆ పర్యటన సందర్భంగా ప్రజలు బాగుపడుతున్నారు. అదేవిధంగా మిగతా సమస్యలు ఇక్కడ నరేంద్ర మోడీ 2014 నుంచి 2025 వరకు అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రజలకు ఉపాధి అవకాశాలు లేవు. ఆ ఉపాధి అవకాశాలు లేకుండా వల్ల మా కుటుంబాలు నడవడానికి చాలా కష్టం ఉందని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పొందలేక అదేవిధంగా మిగతా విషయాలు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారో ఆ అమల్లో కూడా ఈ రోజు తల్లిదండ్రుల మీద చాలా మంది పిల్లలకు పడలేదు. అదేవిధంగా కొంతమంది పిల్లల కంటే తక్కువ డబ్బులు పడినామని, అదేవిధంగా మహిళలకు అకౌంట్ లో 500 రూపాయలు వేస్తామన్నారు. 500 రూపాయలు అకౌంట్ లో వేయలేదు ఇంతవరకు కూడా. అదైతే ఫ్రీ బస్సు పెట్టారో ఆ ఫ్రీ బస్సు కూడా ఆ బస్సులు కూడా చాలా కోత నుంచి ఎక్స్ప్రెస్ బస్సులు కొన్ని ఉన్నాయి, పాత ఉన్నాయి కూడా అవి తగ్గించి కొన్ని లిమిటెడ్ గా పెట్టడం జరిగింది. చాలా మంది మహిళలు టికెట్ కొనే చాలా బస్సులకు పోవాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో కూడా ఇంతవరకు కూడా బస్సులు లేక సుఖమవుతున్నారు. ఏదైతే ఫ్రీ బస్సు పెట్టారో ఆ ఫ్రీ బస్ మహిళలకు అందరికీ అవకాశం కల్పించలేకుండా గవర్నమెంట్ చూస్తుంది. ఏదైతే ఆర్థికంగా బస్సుల మీద ఆధిక్యం ఉంటుందో దాని మీదే ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా 2014 నుంచి 2025 వరకు ఏదైతే 2 లక్షల ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ ఉద్యోగాలు ఎక్కడైతే ఇవ్వలేదు ఇంతవరకు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంటింటి ఉద్యోగం ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆ ఇంటింటి ఉద్యోగం కాక ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి ఏదైతే మన కార్మికులు పనిచేస్తారో ఆ కార్మికులు పనిచేసిన చోట 8 గంటల పనిచేయడము ఈరోజు 13 గంటలకు మహిళలకు నైట్ షిఫ్ట్ పూర్తి చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పని భారం ఎక్కువైందని గతంలో 8 గంటల పని భారం ఏదైతే ఉందో ఆ 8 గంటల పని భారం అని ఉండాలని కోరుతున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బంది మాత్రం లైట్ సమస్య, భోజన సమస్య, అదేవిధంగా డ్రైనేజ్ సమస్య రోజు పరిష్కరించడం లేదు. డ్రైనేజ్ రోజు క్లీన్ చేయడం లేదు. ఏదైతే మెయిన్ రోడ్లు ఉన్నాయో ఆ మెయిన్ రోడ్లు క్లీన్ చేస్తున్నారు తప్ప ఇంటికాడ చెత్త తీసుకొస్తున్నారు తప్ప కానీ డ్రైనేజ్ మాత్రం క్లీన్ చేయడం లేదని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దోమలు అది ఏదైతే పిచికారి వారంకి ఒక రోజు చేయాలి, ఆ వారం ఒక రోజు కూడా పిచికారి చేయడం లేదని ఆడ ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు అక్టోబర్ 16వ తేదీ సూపర్ జీఎస్టీ సభ కోసం వస్తున్న నరేంద్ర మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ అక్టోబర్ 15వ తేదీ జిల్లా పరిషత్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు జరిగే మోదీ గో బ్యాక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు నగేష్ నరసింహులు, నగర ఉపాధ్యక్షులు టి రాముడు, కోశాధికారి సాయిబాబా విస్తృతంగా కార్మిక అడ్డాలలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2017 నుండి ఇప్పటిదాకా 55 లక్షల కోట్లు జీఎస్టీ వసూలు చేసి ఇప్పుడు సూపర్ జీఎస్టీ అని రావడానికి ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. అలాగే రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వలేదని, అలాగే వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఏమాత్రం నిధులు ఇవ్వని మోదీ ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ తాత పుట్టక ముందే కార్మికులు పోరాడి 8 గంటల పని విధానాన్ని సంఘం పెట్టుకునే హక్కును సాధించుకున్నారని తెలిపారు. అలాంటి హక్కులను లేబర్ కోడ్ల పేరుతో హరించి వేశారని తెలిపారు. ఫలితంగా రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం 13 గంటల పని విధానానికి ఆమోదం తెలిపిందని, కావున కార్మిక వర్గానికి నష్టం చేస్తున్న మోడీని, వారి హక్కులను హరించేయడానికి కారణమైన నరేంద్ర మోడీ కర్నూలుకి వస్తున్న సందర్భంగా భారీ ఎత్తున నల్ల జెండాలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. రేపు 10 గంటలకు మన జిల్లా పరిషత్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు నల్ల జెండాలతో ప్రదర్శన చేయాలని
ఎందుకు ఇక్కడ చేస్తే అక్కడ ఆయనకి ఎట్లా తెలుస్తుందని అనుకోవచ్చు. ఈరోజు దేశంలోనే మీడియా అంతా రేపు కర్నూలులోనే ఉండబోతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ పర్యటన ఉంది కనుక దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మనము చేసిన నిరసన ఈ నరేంద్ర మోడీ అతను సొంత దేశంలోనే సొంత తెలుగు రాష్ట్రాల్లో చేసిన ద్రోహాన్ని వెలిగెత్తి చాటే రోజు రేపు రాబోతుంది కనుక మనమందరం పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. బుడగజంగం కులస్తులకు ఎస్సీ సర్టిఫికేట్లు తప్పకుండా ఇప్పిస్తానని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. కర్నూలు నగరంలోనే కల్లూరు వద్దనున్న శ్రీనివాస్ నగర్ లో బేడా బుడగజంగం కాలనీని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సందర్శించారు. బేడా బుడగజంగం కులస్తుల సమస్యలు తెలుసుకునేందుకు ఆమె వారి ఇంటి వద్దకు వెళ్లి వారి పరిస్థితులు తెలుసుకున్నారు. బుడగజంగం కులస్తులకు గతంలో ఎస్సీ సర్టిఫికేట్లు ఉండేవని అవి రద్దు అయినప్పటికీ వీరు అన్ని విధాలు నష్టపోతున్నారని ఎంపీ తెలిపారు. తాను ఎంపీ పదవిలో ఉన్న సమయంలోనే వీరికి ఎస్సీ సర్టిఫికెట్లు ఇప్పిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుడగజంగం కులస్తులను ఎస్సీలుగా గుర్తించి అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపారని ఆర్జీఐ వద్ద పెండింగ్ లో ఉందన్నారు. తాను ఆర్జీఐకి స్వయంగా వెళ్లి సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. టి మనోహర్, రంగస్వామి, చింతలయ్య, చిన్నరాముడు, సుంకన్న, అంజీ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. బుజ్జి మనం అందరూ అవుతుంది. ఎంత ఘోరంగా ఉందో దారుణంగా ఉందో చూడండి అంటే ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే ప్రధానమంత్రి గారికి వాళ్ళ వినతి పత్రం ఏదైతే ఉందో వాళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అందించమని రిక్వెస్ట్ చేయడము జరిగింది. ఇక్కడ బేడ బుడగజంగం వారు మనకు తెలిసిందే, పోయినసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు బుడగజంగానికి ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. బేడ బుడగజంగం వారు పాపం వాళ్ళు బుర్రకథలు పాడుకుంటూ నోమాడ్స్ అన్నమాట, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళు ఎంతో పేదరికంలో ఉన్నారు. ఏంటంటే రోజు బెగ్గింగ్ అడుక్కు తినే పరిస్థితి వీళ్ళకు ఉంది. ఈరోజు మనం పరిస్థితి గమనిస్తే చిన్న చిన్న కొట్టాలు కట్టుకొని గుడిసెలు వేసుకొని వీళ్ళు ఉండడము మనం అందరం గమనించాలి. ఇక్కడ బేడ బుడగజంగంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా పార్లమెంట్లో చాలా బాగా చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారు. మామూలుగా వీళ్ళ పరిస్థితి ఎంత పేదరికంలో ఉన్నారు అంటే వాళ్ళు చదువుకోలేని పరిస్థితి, కానీ వీళ్ళు చదువుకొని 100% మార్క్స్ 98%, 99% లేకపోతే స్టేట్ ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ కేవలము ఎస్సీ సర్టిఫికెట్ తీసేసినందుకు కారణంగా వీళ్లకు ఈ పరిస్థితి ఏర్పడింది. పిల్లలకు చదువు దూరమై ఉద్యోగాలు దూరమై ఎన్నో కష్టాలు పడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ మేము ఇస్తాము, ఎస్సీలో చేరుస్తాము అని మాట ఇవ్వడం జరిగింది. అది నేను కూడా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. పార్లమెంట్ నుండి ఆర్జీఐకి వెళ్ళింది. ఆర్జీఐలో పెండింగ్ ఉంది. అది ఈ నెల వచ్చే నెలలో ఖచ్చితంగా ఆర్జీఐ దగ్గరికి కూడా ముఖ్యులను తీసుకెళ్ళి నేను ఢిల్లీలో అసలు ఏంటి సమస్య అనేది మనం అందరూ మాకైతే నమ్మకము ఇక్కడ బేడ బుడగజంగానికి నేను నా ఎంపీ పదవి పూర్తయ్యే లోపల వీళ్ళకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని నా వంతు కష్టపడుతున్నాను.
అట్లాగే సీఎం గారు మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఫైట్ చేసి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే నేను కూడా ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేస్తాను, వీళ్ళ వెంట నేను ఉంటాను, పోరాడతాను. అట్లే వీళ్ళ సమస్యలు ఏమున్నా సరే నా కుటుంబ సభ్యుల మాదిరిగా నేను వాళ్ళ సమస్యలు తీరుస్తాను. అట్లే ఇక్కడ మహిళలు చిన్న చిన్న ఆయిల్ ప్రాసెసింగ్ అని చెప్పి వాళ్ళు తెలిసి తెలియక చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళకు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక చిన్న ఫ్యాక్టరీ టైప్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అట్లా కొంచెం అవగాహన కల్పించి వీళ్ళతో ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఈ 16 తర్వాత వీళ్ళతో సమావేశం పెట్టి వీళ్ళకు ఒక దారి చూపించడం అయితే చేస్తాను. ధన్యవాదాలు. ఖచ్చితంగా ఈసారి మాత్రము మా ప్రయత్నం మేము చేస్తాము. వీళ్ళకు ఎక్కడా కూడా తక్కువ కాకుండా ఏ పథకాలు ఏవైనా సరే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఏవైనా సరే ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేసేలాగా నేనైతే కృషి చేస్తాను. మంగళవారం సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం 33వ వార్డు కల్లూరు చెంచునగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప, నగర కమిటీ సభ్యులు హుసేన్ భాషా, పార్టీ సీనియర్ నాయకులు గోవింద్ మాట్లాడుతూ స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు తెలిపారు. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ కాలువలు పాడైపోయి నీళ్లు ఎక్కడికక్కడ నిలబడిపోతున్నాయని, వీధి లైట్లు సరిగా వెలగడం లేదని, దీనివల్ల రాత్రి వేళలో స్థానికంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలిపారు. అధికారులు అవసరాల రీత్యా స్థానికంగా విధులలో రోడ్లు కలవట్లు పగలగొట్టి అలాగే వదిలేయడం సరైంది కాదని వెంటనే నిర్మించాలన్నారు. ముప్పై 33వ కల్లూరు సమస్యల కోసం పర్యటన చేయడం జరిగింది. అందులో భాగంగా కాలువలు కానీ కల్వర్ట్లు కానీ నీళ్లు సరిగా రావడం కానీ ఇళ్ళ స్థలాలు కొన్ని చోట్ల స్తంభాలు కూడా మొత్తం కొన్ని పోయినాయి, అవి కూడా వేయాలా. సమస్యలు వీధి లైట్లు కల్లూరులో ఉండే సమస్యలన్నీ కూడా ఇంతవరకు ఆ ఒక్కరి బ్రిడ్జి కానీ ఈ అందరి బ్రిడ్జి కానీ ఇవన్నీ కూడా వీటి కోసం ఒక వీధిలో పైప్ లైన్ లేవు, ఇవన్నీ కూడా చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము ఈ కల్లూరు దాని తరఫున సమస్యలు లేవనెత్తున్నాం. కాబట్టి నా పేరు గోవింద్. కల్లూరు 33వ వార్డు సిపిఎం పార్టీ పర్యటన చేసే సందర్భంగా ప్రజల దృష్టికి మేము ప్రజా సమస్యల కోసం తెలుసుకోవాలని కోరుతున్నాము. ఈరోజు స్టార్ట్ చేసినాము. ప్రజా సమస్యలు అంటే మేము సమస్యలు ఏమేమి ఉన్నాయని ఇంటింటికి తిరిగి పాడపత్రం పంచుతూ సమస్యలు తెలుసుకోవాలని కోవడం జరిగింది. ఈ పర్యటన సందర్భంగా కాలువలు శుభ్రం చేయడం లేదు, కాలువల నిండా డ్రైనేజీ నిండికపై చెత్త అడ్డం పడి శుభ్రం లేదు. ఇంకోటి ఇంటి స్థలాలు లేక బాడే ఇండ్లలో ఉన్నారు. ఆ కుటుంబం పెద్దగా అర్జీలు ప్రభుత్వానికి ఎన్నిసార్లు పెట్టినా ఇంతవరకు స్థలం రాలేదు అని మా దృష్టికి సిపిఎం పార్టీ దృష్టికి తేవడం జరిగింది. ఆ సందర్భంగా అన్నా మాకు సాయం చేయండి, ప్రభుత్వానికి మేము ఎన్నిసార్లు 2 ప్రభుత్వాలు మారినా ఇంతవరకు స్థలం చూపించలేదు. పట్టణాల్లో 3 సెంట్లు, సిటీలో 2 సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చినాడు చంద్రబాబు, ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. అట్లే మన వీధి లేకపోతే మనకు పెన్షన్లు రాలేదు. మామూలు 50 ఏళ్ళ తర్వాత పెన్షన్లు అమలు చేస్తానని ఇంతవరకు అమలు చేయలేదు చంద్రబాబు. అవి అమలు చేయాలని కోరుతూ, అట్లే వీధి లేకపోతే జమశెట్టి ఏరియాలో లైట్లు పడడం లేదు. అట్లే ఆ లైన్లో పైప్ లైన్ కూడా లేదు. కొత్త పైప్ లైన్ వేయాలని ప్రజలు ఇంటి వాళ్ళు మా సిపిఎం పార్టీ దృష్టి తేవడం జరిగింది. అట్లే సరేమా అని అర్జీ రాసుకొని తేవడం జరిగింది. అట్లే మన పెద్దమ్మ గుడి దగ్గర దిగుతుంటే దిడ్డి ఉంది. ఆ దిడ్డి సందర్భంగా మొత్తం మెయిన్ పైప్ లైన్ పోయింది. పైప్ లైన్ పోయిన సందర్భంగా అది పగలగొట్టడం జరిగింది. ఆ ప్యాచ్ వరకు వేయలేదు ఇంతవరకు. అది పెద్ద కాలువ ఉంది, పైప్ లైన్ ఉంది, అది ఎక్కలా దిగాలన్నా కూడా చాలా ఇబ్బంది కారణంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 16న కర్నూలుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలు అన్నారు. హోటల్ మౌర్య ఇన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి చేస్తున్న మంచి కార్యక్రమాలకు ప్రజలు జైజీలు పలుకుతున్నారని,
జీఎస్టీ 18% నుంచి 5% తగ్గించడం వల్ల ప్రజలకు మేలు జరిగిందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో నిలవాలని టీజీ వెంకటేష్ కోరారు. కర్నూలు చరిత్రలో మొట్టమొదటిసారి ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలు వస్తున్నాయని, అందుకు కూటమి ప్రభుత్వాలకు టీజీ ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి సభను ప్రజలు, వ్యాపారులు విజయవంతం చేయాలన్నారు. బిల్లుని తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశం మొత్తం మీద కూడా ఒకటే జిఎస్టీ బిల్లు ఉండాలి. దేశమంతా ఒకటిగా వ్యాపారస్తులు అందరూ కూడా కట్టిన డబ్బులతోటి దేశ అభివృద్ధి కోసమే రైల్వే రంగానికి కావచ్చు, ఎయిర్పోర్ట్ రంగానికి కావచ్చు, వికసిత్ భారత్ ఒక లక్ష్యంగా పనిచేసే దానికోసమే ఆ డబ్బులను కూడా ఖర్చు పెట్టి ఈ దేశ అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే విధంగా దసరాకు మన దేశ ప్రజలందరికీ కూడా ఈ జిఎస్టీని తగ్గించి దేశ ప్రజలందరికీ దసరా కానుకగా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ దాని యొక్క సభ నిర్వహించడం మన ఆంధ్రప్రదేశ్, అందులో మా కర్నూలు జిల్లాలో పెట్టడం, మా కర్నూలు జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం, మా నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమం. భారతదేశ ప్రధానమంత్రి గారు 16 మన కర్నూలు ప్రాంతానికి వస్తున్నారు. 2 జిల్లాలు విరివిగా లక్షలాది ప్రజలు పాల్గొనబోతున్నారు. ఈ పాల్గొనటం విశేషం ఏమంటే ఆయన చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు జేజేలు చెప్పే విధంగా ఇంకా ఎక్కువ ఆయన నుంచి వరాలు తీసుకోవచ్చు ఫ్యూచర్లో అనే విధంగా ముందుకు వెళ్తున్నాము. ఎవరైనా సరే మంచి కార్యక్రమం చేసినప్పుడు మంచి కార్యక్రమం చేస్తున్నారు అని చెప్తే వారు ఇంకా ఎక్కువ మంచి కార్యక్రమాలు చేసేదానికి ముందుకు వెళ్తుంటారు. సో అందులో భాగంగా నరేంద్ర మోదీ గో బ్యాక్ అని కర్నూలు కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు షేక్ జులానీ భాషా, కాంగ్రెస్ నాయకుడు మహేంద్ర తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి విభజన హామీలు, ప్రత్యేక హోదా, ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా రాష్ట్రానికి ఎలా వస్తారని మోదీని ప్రశ్నించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన మోదీ కోసం సంబరాలు చేయడం తగదన్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో 400 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. అది ప్రజాధనమును దుర్వినియోగం చేసినట్లు అవుతుందన్నారు. మీ అందరికీ తెలిసిందే, కర్నూలు జిల్లా వెనుకబడిన ప్రాంతం, ఫ్యాక్షన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రాంతం, ఒకప్పుడు ఈ రాష్ట్రానికి రాజధానిగా ఉన్న ప్రాంతం. ఇంతవరకు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటినా కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకొని ప్రాంతం కర్నూలు జిల్లా అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. నంద్యాల జిల్లా అయిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు, దేవస్థానాలు కూడా దూరమై, మహానంది, శ్రీశైలం లాంటి దేవస్థానాలు కూడా దూరమై ఇంకా అట్టడుగు దిగజారిన ప్రాంతం కర్నూలు జిల్లా. ఇదే 400 కోట్లు కర్నూలు జిల్లా ప్రాంతానికి వెచ్చిస్తే కర్నూలు జిల్లా ఎంతో అభివృద్ధికి నోచుకుంటుంది కదా. నరేంద్ర మోడీ గారు దయచేసి ఆలోచించలేదా మీరు? జిఎస్టీని పెంచమని చెప్పింది ఎవరు? జిఎస్టీని తగ్గించి సంబరాలు చేసుకోవడం ఏంటి? విడ్డూరాలు ఉంది. మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రకటనలో మాట్లాడుతూ జిఎస్టీ తగ్గడం వల్ల 900 కోట్ల రూపాయలు ప్రతి నెల గవర్నమెంట్కి ఆదాయం గండి పడుతుందని అన్నారే. అంటే గత 8 సంవత్సరాలుగా జిఎస్టీ పెంచిన రోజుల నుంచి ప్రతి నెల 900 కోట్ల రూపాయలు ప్రజల రక్త మాంసాలు చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికి కూడా యూత్ కాంగ్రెస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీ చొరవ చూపి అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి. అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కూడా ప్రత్యేక చొరవ చూపి ప్రత్యేక పర్యవేక్షణలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివేదికలు కూడా ప్రభుత్వానికి అందించేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ నేడు అవన్నీ పక్కన పెట్టి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలులో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశం. విశ్రాంత ఇంజనీర్ సుబ్బారాయుడు మృతి రైతు లోకానికి తీరని లోటు. సుబ్బారాయుడు మృతికి నివాళి అర్పించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం.
దేశ ప్రధాని పర్యటనలోనైనా హైకోర్టు ఏర్పాటును స్పష్టం చేయండి. ఐలు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ డిమాండ్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలి. సిపిఎం డిమాండ్. అక్టోబర్ 15న మోడీ గో బ్యాక్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. సిఐటియు డిమాండ్.